సరదాగా ఈత కోసం గోదావరిలోకి దిగారు. నిండా 20 ఏళ్లు కూడా నిండని ఆ మైనర్లు అనంత లోకాలకు వెళ్లిపోయారు. తాళ్లపూడి మండలం తాడిపూడి గోదావరి ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో స్నానానికి 5 దిగి యువకులు గల్లంతయ్యారు. మహాశివరాత్రి నాడు పట్టుమని 20 ఏళ్లు కూడా వయసు నిండని బాలురు మృత్యువాత పడ్డారు. సుమారు 11 మంది యువకులు సరదాగా గోదావరిలో ఈత కొడదామని వెళ్లారు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే తమ సరదాలకు ఇబ్బందిగా అవుతుందని భావించారేమో మూసేసిన ఇసుక ర్యాంప్ వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ కనపడలేదు. దీంతో అందరూ గోదావరిలో ఈత కొట్టేందుకు దిగారు. అయితే వారిని కబలించేందుకు మృత్యువు మాటు వేసి ఉంది. వారిలో 5గురిని అమాంతం మింగేసింది. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకుని స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, కలెక్టర్ ప్రశాంతి అక్కడికి చేరుకున్నారు. తాళ్లపూడి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు శ్రమించిన పోలీసులు ఆ 5గురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన యువకులంతా తాడిపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తిరుమలశెట్టి పవన్ 17 సంవత్సరాలు, పడాల దుర్గాప్రసాద్ 19 సంవత్సరాలు, అనీశెట్టి పవన్ 19 సంవత్సరాలు, గర్రె ఆకాష్ 19 సంవత్సరాలు, పడాల సాయి 19 సంవత్సరాలుగా గుర్తించారు. దీంతో తాడిపూడి గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్ పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే కనీస విషయాలపై కూడా తల్లిదండ్రులు దృష్టి సారించకపోవడంతో ఇటీవల మైనర్ బాలరు అటు రోడ్డు ప్రమాదంలోనూ లేదా అలా నీట మునిగిన మృత్యువాత పడుతున్నారు. సరైన వయసు కూడా లేని ఆ బాలురకు విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చేయి జారిపోయాక ఎంత గుండెలు బాదుకున్నా ఫలితం దక్కకపోగా ఎవరూ పూడ్చలేని కడుపు కోతను భరించాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు తమ పిల్లల వ్యవహార శైలి, వారి మనసు ఎటువైపు పరుగులు పెడుతుంది అనే విషయాలను పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. తాడిపూడి విలేజ్ లో ఎర్లీ మార్నింగ్ ఒక 11 మంది పిల్లలు రివర్లో స్నానం చేయడానికి వచ్చి ఒక శాండ్ బెడ్ చూశారు ఇన్సైడ్ ఆఫ్ ది రివర్. సో ఆ శాండ్ బెడ్ దగ్గరికి వెళ్దామని, శాండ్ రూట్ ఉంది. సో శాండ్ రూట్లో నడుచుకుంటూ వెళ్తే స్లైడ్ అయిపోయింది. బికాజ్ వెట్ శాండ్ వల్ల స్లైడ్ అయ్యి 5గురు పాపం ది డ్రౌండ్. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అందరు కూడా 17, 18, 19 సంవత్సరాల పిల్లలు. చాలా దే ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో రెస్క్యూ ఆపరేషన్కి ఎన్డీఆర్ఎఫ్ని తీసుకొచ్చాము. అలాగే మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చున్నారు. సో ఇప్పటివరకు 2 బాడీస్ ఐడెంటిఫై అయినాయి. మిగిలిన 3 కూడా తీస్తారు. సో ఆర్డీఓ అండ్ డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి దే విల్ టేకప్ రెస్క్యూ ఆపరేషన్. ఈ ఫ్లోయింగ్ వాటర్ లేదు కాబట్టి, ఓన్లీ స్టాగ్నేటెడ్ వాటర్ కాబట్టి సూన్ డెడ్ బాడీస్ దొరుకుతాయని అనుకుంటున్నాం. వాడపల్లి చెప్పి పని చేస్తుంది. చెప్పి పని ఇప్పుడు ఏమైందేమన్నా నువ్వు సిగరెట్లు తిప్పిందేమన్నా రమేష్ లంగరం ఉంది కదా, లంగరం రాయడం జాడీ కింద పడవలు లంగరం ఉందా, లంగరం